ఎంత హ్యాపీగా ఉందంటే ఇక్కడ, ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతం. ఏంటబ్బా ఆ ప్రశాంతమైన చోటు అనుకుంటున్నారా? మన తెలంగాణలోనే శివుడు యమధర్మరాజు ఇద్దరు కలిసి వెలిసిన ఆలయం అదే మన కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. అందరు అంటూ ఉంటారు కదా, శివుడి దగ్గరికి వెళ్ళాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలని. అలాంటిదే ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఒక ట్రిప్ అనమాట. మేము మా అత్తమ్మ వాళ్ళ కూతురు పెళ్లికని కాళేశ్వరానికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు మేము గుడికి వెళ్ళాలనే థాట్ లో లేకుండే, లాస్ట్ మినిట్ మేము ఫిక్స్ అయ్యి గుడికి అయితే వచ్చేసినాం. నేను షార్ట్ వీడియోస్ లో చెప్పినట్టుగా చాలా తక్కువకే మాకు ఇక్కడ రూమ్స్ దొరికాయి. అవి కూడా దేవస్థానం రూమ్సే. దేవస్థానం వాళ్ళు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా రూమ్స్ ఉన్నాయి. పర్ రూమ్ కి 100 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. బయట ప్రైవేట్ రూమ్స్ తో పోల్చుకుంటే ఇదైతే చాలా ఎఫర్టబుల్ అనే చెప్పొచ్చు. ఇంకా అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ కోసం. ఇంకా రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. వాష్రూమ్స్ గానీ, బెడ్స్ గానీ ప్రతిదీ నీట్ గానే ఉన్నాయి. ఈసారి ఎవరైనా కాళేశ్వరం వెళ్తే అక్కడే ఉండమని సజెస్ట్ చేస్తాను నేనైతే. చూస్తున్నారు కదా, పెద్ద అపార్ట్మెంట్సే కట్టేసిండ్రు ఇక్కడ. పెద్ద గేట్, సేఫ్టీకి కూడా ఏం ప్రాబ్లం లేదు. కింద సెక్యూరిటీ కూడా ఉంటున్నారు. స్పెషల్ గా అనిపించిన విషయం ఏంటంటే, నేను కళ్ళు తెరవగానే నాకు గుడే కనిపించింది విండోలోంచి. ఆ వ్యూ మీకు చూపించలేకపోయినా, ఎందుకంటే నేను రికార్డ్ చేయలేదు అప్పటికి. ఇంకా చాలా మంచిగా, చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. ఒకవేళ మీరు వచ్చినప్పుడు దేవస్థానం రూమ్స్ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. బస్ స్టాప్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ ముందు కనిపిస్తున్న ఎంట్రన్స్ గుడి నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ తిరిగితే అక్కడే ఉంటాయి. బస్ స్టాప్ నుంచి రూమ్స్ కి వచ్చే దారిలోనే చాలా రూమ్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్. కానీ అక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇక్కడ ప్రిఫర్ చేయడమే బెటర్. ఇన్ కేస్ ప్రైవేట్ వెహికల్ లో వస్తే ఫస్ట్ మనకు రూమ్స్ కనిపిస్తే తర్వాత టెంపుల్ కనిపిస్తుంది. నేను ఈ టెంపుల్ ని విజిట్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ టెంపుల్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇది మన తెలంగాణలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పురం మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టెంపుల్ అందరికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్న ప్రత్యేక విషయాలు ఏంటో మీకు చెప్తాను. ముందుగా ఇక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకే ఇక్కడ 12 years ఒకసారి పుష్కరాలు కూడా జరుపుకుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం నదిలోకి స్నానానికి వెళ్ళినప్పుడు మనల్ని బోట్ లో ఆ పాయింట్ దగ్గరికి కూడా తీసుకెళ్తారు. నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వాల్ పెయింటింగ్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇవి గుడి చుట్టూ ఉన్న వాల్స్ అన్నిటికీ పెయింటింగ్ చేశారు. లైక్ కాశీలో ఎలా పెయింట్ చేస్తారో అట్లనే పెయింట్ చేసారు మొత్తం. ఇక్కడ నేను చూపించింది అయితే విష్ణుమూర్తి 10 అవతారాలని పెయింట్ చేసిండ్రు. చాలా మంచిగా అనిపించింది. ఈ పెయింటింగ్స్ అన్ని గుడి నుంచి గోదావరికి వెళ్లే దారిలో ఉన్నాయి. అవి చూసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 2 kilometers or 1.5 kilometers ఉంటది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే, గుడి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అబ్బాయిలు పంచ కట్టుకొని మాత్రమే వెళ్ళాలి. అదొక రూల్ ఇక్కడ. ఇలాంటి రూల్స్ పెట్టి మన కల్చర్ ని డెవలప్ చేస్తేనే మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన కల్చర్ అందుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే, మనం గుడికున్న ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలా ఎందుకు పిలుస్తున్నారు? ఇక్కడికి వస్తే మోక్షం దక్కుతుంది అని ప్రతి ఒక్కరు చెప్తారు. అలా ఎందుకు చెప్తారు అనే దానికి ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. పూర్వం ఒకసారి గంగా, గోదావరి ఇద్దరు ఒక చోటు ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసినప్పుడు అసలు మా ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ నమస్కారం చేసావు అనే కాన్ఫ్లిక్ట్ గొడవ స్టార్ట్ అవుతుంది. గొడవ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి అందరిని అడుగుతారు. అందరిని అడిగినప్పుడు ఎవరు ఎక్కువ వరాలు ఇస్తారో, ఎవరు ముక్తిని ప్రసాదిస్తారో వాళ్ళకి ముందు నమస్కారం చేసినట్టు. అంటే కాశీలో ఉన్న గంగాదేవిలో మునిగినప్పుడు మనకి ఉన్న పాపాలన్నీ పోతే మనకి మోక్షం కలుగుతుంది అని అందరు అంటారు కదా. గంగాదేవియే గొప్ప అని అనేసరికి గోదావరి తల్లి కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళి పరమేశ్వరుడికి తపస్సు చేస్తుంది. ఆయన బోలాశంకరుడు, అడిగింది ఇవ్వకుండా ఉండడు కదా. అలా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వచ్చి ఏం కావాలని అడిగినప్పుడు గోదావరి తల్లి ఏమడుగుతుందంటే, ఎలా అయితే కాశీలో గంగలో మునిగిన ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుందో, ఇంకా కాశీలో తనువు చాలిస్తే మోక్షాన్ని పొందుతారని నమ్ముతారో, అలానే నా తీరాన కూడా అలాంటి ఒక పుణ్యక్షేత్రం రూపంలో నువ్వు వెలిసి ఉండు స్వామి అని అడిగిందట. జీవితంలో ఒక్కసారైనా నిన్ను దర్శించుకుంటే చాలు, వాళ్ళకి ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుందట. ఆ తర్వాత నుంచి బోలాశంకరుడు గోదావరి నది పక్కన కాళేశ్వరంలో వెలిసి ఉన్నాడు. ఇదంతా బానే ఉంది కానీ యమధర్మరాజు కాళేశ్వరుడిగా ఎందుకు వచ్చి పక్కనున్నాడు అనే విషయం తెలుసుకుందామా. దానికంటే ముందు మీకు టూర్ చూపించాలి కదా.
చూసారు కదా, చుట్టూ చీరలు కట్టి కర్రలకి రూమ్స్ లాగా తయారు చేశారు. అక్కడే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ గా మేమైతే ఫర్ ఫ్రీ చేంజ్ చేసుకున్నాం. ఆ రోజు అక్కడ ఎవరు లేకుండే. ఏమైనా జాతరలు అవి ఇవి జరిగినప్పుడు మాత్రం అక్కడ పే చేసి చేంజ్ చేసుకోవాలంట. మేమైతే బోట్ ఎక్కి అవతల ఒడ్డుకైతే వెళ్ళిపోయినాము. రౌండ్ ట్రిప్ కి మాకు పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా వాళ్ళే త్రివేణి సంగమం పాయింట్ కి వెళ్ళి మనల్ని చూపించుకొని తీసుకొని వస్తారు. ఈ బోట్ ఎక్కి ఆ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత నాకు దొరికిన పీస్ అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు గైస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వాటర్, ఆ బ్రీజ్ చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు కొంచెం క్లౌడీగా, కొంచెం సన్నీగా, కొంచెం గాలిగా, చాలా అంటే చాలా బాగుంది. నేను మా చెల్లైతే ఒక 1 అవర్ వాటర్ లోనే ఉన్నాం అనుకుంటా. అంత నచ్చింది మాకు ఆ ప్లేస్. ఓకే, ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అసలు యమధర్మరాజు కాళేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు, ముక్తేశ్వరుడి పక్కన ఎందుకున్నాడు? అయితే ముక్తేశ్వరుడు అందరికి ముక్తిని ప్రసాదిస్తుండగా అందరూ కాళేశ్వరం వచ్చి ముక్తి కోసం ఇక్కడే పూజలు చేస్తున్నారు. అప్పుడు ఇంకా యమలోకానికి ఎవరు వెళ్ళట్లేదు. యమధర్మరాజు పేరు ఎవరు తలుచుకోవట్లేదు. ఇది గమనించిన యమధర్మరాజు శివుడికి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నువ్వు కూడా లింగ రూపంలో నా పక్కనే ఉండి పూజలు అందుకోవచ్చు, నాకంటే ముందు నీకే పూజ చేస్తారనే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి ముందుగా కాళేశ్వరుడికి అంటే యమధర్మరాజుకి, తర్వాత శివుడికి అంటే ముక్తేశ్వరుడికి పూజలు చేస్తారంట. ఇక్కడ యమధర్మరాజు ధ్యానం చేసిన యమకోణం, ఇంకా ఇక్కడ యమధర్మరాజు కోసం గండ దీపం కూడా పెడతారు. ఆ ప్లేస్ కి కూడా మేము వెళ్ళాము. అది గుడి లోపలే ఉంటది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఉంటది కదా, దాంట్లో వస్తుంది చూడండి. అక్కడ ఆ యమకోణం నుంచి బయటికి వచ్చి అఖండ దీపాన్ని దర్శించుకుంటే వాళ్ళకి సడన్ డెత్స్ ఏమి సంభవించవు అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంకా పురాణాల్లో కూడా అదే ఉందని అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గుడికి 4 పక్కల 4 నందీశ్వరుళ్ళు, 4 గజస్తంభాలు, 4 గోపురాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఈ గుడిలో ఉన్న ముక్తేశ్వరుడికి 2 రంధ్రాలు ఉంటాయి శివలింగం పైన. ఆ రంధ్రాలలోంచి ఎన్ని వాటర్ అభిషేకం చేసినా, ఎన్ని పాలు పోసినా అవి అండర్ గ్రౌండ్ నుంచి డైరెక్ట్ గా వెళ్లి మళ్ళీ గోదావరిలోనే కలుస్తాయని అక్కడున్న ప్రజలు నమ్ము. ఈ మెయిన్ టెంపుల్ నుంచి లోపలికి వెళ్తే ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. అదే ఫస్ట్ టెంపుల్ కాళేశ్వరంలో. ఆ తర్వాతే ఇప్పుడున్న టెంపుల్ కట్టారంట. మీరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఆ టెంపుల్ ని విజిట్ చేయండి, ఎందుకంటే అది ఫస్ట్ ఉన్న టెంపుల్ కాబట్టి. సరే, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ టెంపుల్ కి లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాలి, ముక్తిని తెచ్చుకోవాలి. కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా డివోషనల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరంకి వెళ్ళండి. ఇది మన తెలంగాణలోనే ఉంది, మన భూపాలపల్లి డిస్టిక్ లోనే ఉంది. ఈసారి అందరూ తప్పకుండా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.
చూపియండి నీళ్ళు. ఇగో మరగ తల్లి ఇగో. రెడీ అయ్యాం. రెడీ అయినాం, వెళ్తున్నాం. ఇక వెళ్తున్నాం రెడీ అయినాం. ఫైనల్గా త్రివేణి సంగమం పాయింట్కి అయితే తీసుకొచ్చేసారు. అక్కడ బోట్ ఆగడానికి ఉండదు, జస్ట్ అట్లా తిప్పుకొని వెళ్తూ ఉంటారు. త్రివేణి సంగమం అంటే మీకు ముందే చెప్పాను. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన. My favorite Pulihora makes me happy. ఇది ఓపెన్ చేయి. చూడండి, 2 శివలింగాలు, 2 లడ్డూలు. మా డాడీ